త్రిషిక, నువ్వు వచ్చావు కిచెన్లోకి ఎందుకు? ఈరోజు ఏం చేస్తున్నావు నువ్వు ఈరోజు? ఈరోజు తమ్ముడికి హోమ్ మేడ్ సర్లాక్ చేయబోతున్నా, చూడండి. ఏం వేస్తున్నావు? ఫస్ట్ ఇంగ్రీడియంట్ ఏం చెప్పు. 1 కప్ ఏంటది? పెసరపప్పు, 1 కప్ కందిపప్పు, 2 కప్స్ రైస్, 1 కప్ శనగపప్పు, 1 కప్ ఉద్దిపప్పు, 1/2 కప్ పీనట్స్, 1/2 కప్ బాదాం, 1/2 కప్ జీడిపప్పు. అన్నిటినీ కడగాలి. ఓకే. వాష్ చేసి 5 మినిట్స్ ఉంచాలి. ఇంట్లో వేసుకొని शाबाश बेटा, बहुत बढ़िया मुन्ना. అంతా బాగా డ్రై అయిపోయింది కదా, చాలా టైం పడుతుంది. అది తీసుకొని ఆయిల్ కానీ ఘీ కానీ వాడకూడదు అనమాట. డ్రై రోస్ట్ 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ కొంచెం తక్కువ వామ్ తీసుకొని మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. బాగా రోస్ట్ అయ్యాకని మనము మఖానా అనేది తీసి పక్కన పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు అదే కడాయిలో మనము అన్ని ఇంగ్రీడియంట్స్ మనము వాష్ చేసి అంతా మనం డ్రై చేసుకున్నాం కదా, వాటిని 2 to 3 టైమ్స్గా సపరేట్గా నేను రోస్ట్ చేసుకున్నాను. నేను ఫస్ట్లోనే బాదం అండ్ జీడిపప్పు సపరేట్ చేసేసుకున్నాను అనమాట. ఒకవేళ అవి సరిగ్గా రోస్ట్ అవ్వకపోతే మనకు పౌడర్ అనేది సరిగ్గా రాదు, మెత్తగా చట్నీ మాత్రం అవుతుంది. సో మీకు అలా అనుమానం ఉంటే ఫస్ట్లోనే బాదం జీడిపప్పు 2 సపరేట్ చేసేసుకొని అవి లాస్ట్లో రోస్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు రోస్ట్ చేసుకోవాలి. అలా కలర్ మారంగానే మనం తీసేసుకోవచ్చు అనమాట. అలా మనము డ్రై రోస్ట్ చేసుకున్నవన్నీ ఒకసారి మిక్స్ చేసి కాసేపు చల్లారనివ్వాలి. బాగా కూల్ అయ్యాకనే మనం మిక్సీలో పౌడర్ లాగా వేసుకోవాలన్నమాట. ఇప్పుడు కొంచెంగా మిక్సీ జార్లో వేసుకుంటూ మనం గ్రైండ్ చేసుకోవాలన్నమాట. ఒకేసారి అంతా వేసేసినామంటే సరిగ్గా గ్రైండ్ అవ్వదు. సో కొంచెం తీసుకొని గ్రైండ్ చేసుకుంటే బాగా మనకు పౌడర్ లాగా అవుతుందన్నమాట. చూడండి ఎంత ఈజీగా చేసుకోవచ్చు, కానీ కొంచెం టైం స్పెండ్ చేయాలి అంతే. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అస్సలు మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో.